హలో హలో చెక్ చెక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా వారి స్వగృహం నుండి బయలుదేరి సభా ప్రాంగణానికి చేస్తున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ శోభకృత నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. యుగానికి ఆది ఉగాది అని అంటారు. బ్రహ్మదేవుడు ఈ విశాల విశ్వాన్ని ఈ రోజున అంటే చేతశుద్ధపాటి నాడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరపబడుతోంది. జడప్రాయమైన ఈ జగత్తులో చైతన్యాన్ని రగులుకొల్పి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపచేసే పర్వదినమే ఈ ఉగాది పండుగ. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. చెట్టు చిగురించి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. ఉగాది నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది. అందుకే ఇది తెలుగువారి మొదటి పండుగ. ముఖ్యంగా షడ్రుచులు కలిసిన జీవితానికి ఉదాహరణగా ఉగాది పచ్చడిని ఈరోజు మనమంతా స్వీకరించుకుంటాము. ఈ పండుగ మానవ జీవితానికి, ప్రకృతికి, సమస్త విశ్వానికి ముడిపడి ఉన్న పండుగ. అటువంటి ఈ పండుగ శుభాకాంక్షల్ని మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాము. ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తూ అభివృద్ధి సంక్షేమాలే పరమావధిగా రాష్ట్ర ప్రజల అభ్యున్నతికై అనునిత్యం శ్రమిస్తూ తపిస్తూ అన్నీ తానై మనల్ని నడిపిస్తున్న ఆంధ్ర రాష్ట్ర అధినేత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా సభా ప్రాంగణానికి వస్తున్నారు. గౌరవ మంత్రివర్యులు యువజన అభ్యుదయం పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ, గౌరవ మంత్రివర్యులు దేవాదాయ శాఖ, ప్రభుత్వ చీఫ్ విప్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ వారు మన ముఖ్యమంత్రి వర్యుల్ని వారి స్వగృహం నుండి సతీ సమేతంగా మంగళ వాయిద్యాలతో సభా ప్రాంగణానికి ఆహ్వానిస్తున్న దృశ్యాల్ని మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాము. శౌర్యానికి రూపం అతడు, సాహసాల చిరునామతడు, మాటిస్తే శాసనమతడు, మంచితనపు కేతనమతడు. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు ఆయన గురించి తలుచుకుంటూనే ఉంటారు. ఆయన శౌర్యాన్ని, ఆయన సహనాన్ని ప్రతిక్షణం చూస్తూ తరిస్తూ ఉంటారు. అటువంటి ముఖ్యమంత్రి వర్యులు అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం తపించే మన నేత, అధినేత, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మతో కలిసి సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. వారికి సభా ప్రాంగణానికి సాదర స్వాగతాన్ని తెలియజేద్దాము. గౌరవ ముఖ్యమంత్రి దంపతులకు వేద పాఠశాల విద్యార్థులచే పూర్ణకుంభ స్వాగతం పలకడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వర్యులు సభా ప్రాంగణంలోకి విచ్చేశారు. నిత్యం ప్రజల కోసం మాత్రమే ఆలోచించే నేత ఎవరు అంటే తడుముకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చెప్పే పేరు అది. ఆ నడక ఎన్నో జీవితాల్లో వెలుగుల్ని తెచ్చింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సభా ప్రాంగణానికి విచ్చేశారు. సాక్షాత్తు దేవాలయాన్నే తలపిస్తున్న ఈనాటి సభా ప్రాంగణ వేదికకు ప్రజలు దైవంగా భావించే జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేశారు. ప్రకృతి, పంచభూతాలు, దైవము, మనుషులు, ధర్మము అన్నీ ఒకే చోట ఏర్పడితే ఆ వాతావరణం ఎలా ఉంటుంది అంటే ఈనాటి కార్యక్రమ సభా ప్రాంగణంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి సభా ప్రాంగణానికి సతీ సమేతంగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేశారు. ఈనాటి ఈ సభా ప్రాంగణంలో ఆ ఏడుకొండల వాడు కొలువై ఉన్నాడు. అంతేకాకుండా మానవాళి మంచి కోరి లోక రక్షణ కొరకు ఆ దేవదేవుడు 10 అవతారాలు ఎత్తాడని మనకు పురాణాల ద్వారా తెలుస్తూనే ఉంది. అటువంటి దశావతారాలని కళ్లకు కట్టినట్టుగా ఈ సభా ప్రాంగణం వద్ద మనం చూడొచ్చు.
ఎలా అయితే మానవ జీవితాన్ని ఉద్ధరించడానికి, లోకాన్ని తరింపచేయడానికి భగవంతుడు దశావతారాలు ఏర్పాటు చేశారో, ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి తరంలో జనాన్ని ఉద్ధరించడానికి కూడా అటువంటి దైవ స్వరూపమైన ఒక నేత కూడా జన్మిస్తాడు. అలా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం జన్మించిన నేతే జగన్మోహన్ రెడ్డి గారు. సభా ప్రాంగణంలో సతీ సమేతంగా ఆయన ఈ ప్రాంగణాన్ని అంతా కూడా చూస్తున్నారు, అందరికీ అభివందనం చేస్తూ ఉన్నారు. అదే వినయం, అదే శౌర్యం ప్రజలను నిత్యం ఆకర్షింపబడేలా చేస్తూ ఉంది. పూర్ణకుంభ స్వాగతం అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు దేవాలయాన్ని తరిపిస్తున్నటువంటి సభా ప్రాంగణం అంతా కూడా చూస్తున్నారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఎంతో మంది అతిరథ మహారథులైనటువంటి ప్రఖ్యాత కళాకారులు విచ్చేశారు. వారందరినీ కూడా ముఖ్యమంత్రి వర్యులు పలకరిస్తూ, మాట్లాడుతూ ఈనాటి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ వస్తున్నారు. ఉగాది అంటేనే ముందుగా గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి. ముఖ్యంగా ద్వాదశ రాసుల వారు ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుందా అని ఎదురు చూస్తూ ఆతృతగా వినే పంచాంగ శ్రవణం. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ద్వాదశ రాసుల ఫలితాలకు అతీతంగా అందరూ ప్రజలు కూడా సంక్షేమాన్ని, అభ్యున్నతిని, ఆనందాన్ని రుచి చూస్తూ వస్తున్నారు. షడ్రుచుల్లో అన్ని రుచులు ఉన్నా కూడా తీపి పాళ్ళని కాస్త ఎక్కువగా రుచి చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా. ఎందుకంటే పాలిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు కనుక. సభా ప్రాంగణం అంతా కూడా సతీ సమేతంగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తిలకించడం జరుగుతుంది. మరికొద్ది క్షణాల్లో సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసినటువంటి గణపతిని ఆరాధించి నమస్కారం చేసుకొని ముఖ్యమంత్రి వర్యుల వారికి ఏర్పాటు చేసినటువంటి వారి వేదిక వద్దకు సతీ సమేతంగా ముఖ్యమంత్రి వర్యులు రానున్నారు. మంగళకరమైన మంగళ వాయిద్యాలతో, వేద ఘోషతో, దేవాలయ వాతావరణంతో, పంచభూతాలు ఇక్కడే వాటి పూర్తి స్థాయి శక్తిని నింపుకొని ఉన్నాయా అనిపిస్తున్న ఈ సభా ప్రాంగణంలో మనం కొలను కూడా చూస్తున్నాము. గాలి, భూమి, నీరు, ఆకాశం, నిప్పు ఇవన్నీ ఒకే చోట ఏర్పరిచి పంచభూతాల శక్తిని ఒక చోటికి చేర్చి భగవత్ శక్తిని కూడా ఇక్కడే ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో, వేద పండితులతో ధర్మానికి స్థానం ఏది అంటే ఈనాటి సభా ప్రాంగణంగా తీర్చిదిద్దినటువంటి ఈ ప్రాంగణంలో ముఖ్యమంత్రి వర్యుల వారు గణపతికి నమస్కరించి నిర్విఘ్నంగా ఈనాటి కార్యక్రమమే కాదు, ఆయన నిండు నూరేళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్షేమాన్ని, అభ్యున్నతిని కలగజేస్తూ సుభిక్షమైన పాలన కొనసాగించడానికి ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వారిష్ట వినాశంచ నింబకం దళభక్షణం అని అంటూ ఉంటారు. ఉగాది అంటేనే ప్రకృతి పండుగ, ఉగాది అంటేనే సమస్త లోకానికి పండుగ. ఎందుకంటే పంటలు, ప్రకృతి, వసంత ఋతువు కొత్తగా ఆశలు చిగురిస్తూ ఉంటుంది, కొత్తగా ఫలాలు వస్తూ ఉంటాయి. మనిషి జీవితంలో కూడా ఇప్పటి నుంచి కొత్త ఆశలు చిగురించి ఫలవంతమైన జీవితానికి నాందిగా అయ్యే కాలం కనుక పశుపక్షాదులకు, వ్యవసాయానికి